అందరికీ నమస్కారం. దసరా నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పులు చేయకండి. చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలే. అక్టోబర్ 3వ తేదీ నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12వ తేదీన ముగియనున్నాయి. చాలామంది తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి కారణంగా ఆర్థికంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ నవరాత్రుల్లో కొన్ని తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది అని పండితులు చెబుతున్నారు. ఇంతకీ మనం నవరాత్రుల్లో పొరపాటును కూడా చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దసరా నవరాత్రుల్లో మొదటి రోజున పాడ్యమి వచ్చింది కాబట్టి ఈ రోజున ఆడవారు తలస్నానం చేయకూడదు. ఈ రోజున తలస్నానం చేస్తే ఇంట్లోని కుటుంబ సభ్యులకు అంత మంచిది కాదు అని పండితులు చెబుతున్నారు. అయితే ఈ రోజున పూజ చేసేవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి పాపిట్లో గంగమ్మ తల్లి నివాసం ఉంటుంది కాబట్టి స్త్రీలు నుదుటున సింధూరం పెట్టుకుంటే తల స్నానం చేసినట్టే లెక్క. దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చన్నీళ్లతో స్నానం చేయాలి. అయితే వయసులోని పెద్దవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ నవరాత్రుల్లో గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటును కూడా నవరాత్రుల్లో మసిలే వేడి నీటితో స్నానం చేయకూడదు. నవరాత్రులలో ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసం మాత్రం ఉండకూడదు. నవరాత్రులలో పూజ చేసుకొని ఉపవాసం ఉండేవారు ఒక్క పూట ఉపవాసం ఉన్నా చాలు. 2 పూటలా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే వాళ్ళు మంచం మీద పడుకోకూడదు. అలాగే మంచం మీద కూర్చొని ఆహారం తినకూడదు. ఇలా చేస్తే దుర్గమ్మ తల్లికి కోపం వస్తుంది. కాబట్టి నవరాత్రుల 9 రోజుల పాటు అమ్మవారిని పూజించే భక్తులు నేలపైన చాప వేసుకొని పడుకోవాలి. అలాగే ఆరోగ్యం బాగలేని వాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు మంచం మీద కొత్త దుప్పటిని వేసి పడుకోవచ్చు. అలాగే ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేవాళ్ళు పొలిమేర దాటకూడదు. అంటే కాలువను దాటి ప్రయాణాలు చేయకూడదు. అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలి. అంతేకాని ఎవరిపైనా కోపగించుకోకూడదు. అలాగే ఇంట్లో గట్టిగా అరవకూడదు. పెద్దవాళ్లను తిట్టకూడదు. ఇలా చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా సరే అమ్మవారి అనుగ్రహం దక్కదు. అలాగే 9 రోజుల పాటు పూజలు చేసే ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు. అలాగే గడప దగ్గర కూర్చొని జుట్టు దువ్వుకోకూడదు. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలగదు. అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయను, వెల్లుల్లి, మాంసాహారాన్ని తినకూడదు. ఇలా చేస్తే మీ ఇంటికి దోషం పడుతుంది. నవరాత్రి వంటి పవిత్రమైన రోజుల్లో గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, షేవింగ్ వంటివి చేసుకోకూడదు. అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి. ఈ నవరాత్రి 9 రోజుల పాటు దుర్గమ్మ తల్లి భూమిపై తిరుగుతూ ఉంటుందట. కాబట్టి ఈ 9 రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్ర లేవకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. అలాగే నవరాత్రుల్లో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం 9 గంటల్లోపే స్నానం చేసేయాలి. ఎందుకంటే 9 గంటల తర్వాత స్నానం చేస్తే అది రాక్షసి స్నానంగా పరిగణిస్తారు. నవరాత్రులలో సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పును ఉపయోగించండి. ఈ నవరాత్రుల్లో మీ ఇంటి గుమ్మం కలకలాడుతూ ఉండాలి. మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మం ముందు తోరణాలు కట్టి నిండుగా అలంకరించుకోండి. ఈ 9 రోజుల పాటు మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు నిలబడి పూజ చేయకూడదు. నేలపైన ఒక చాప వేసుకొని దాని మీద కూర్చుని అమ్మవారిని పూజించాలి. అలాగే ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. అలాగే ఈ 9 రోజుల్లో నలుపు వస్తువులకు చాలా దూరంగా ఉండాలి. నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు. అలాగే నలుపు వస్తువులను కొనకూడదు. ఈ దసరా నవరాత్రుల్లో ఇంటి ప్రధాన తలుపుకి పసుపుతో స్వస్తిక్ చిహ్నం వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. నవరాత్రులలో ఏదో ఒక్క రోజు అయినా తప్పనిసరిగా మీ ఇంట్లోని పూజ గదిలో అఖండ దీపం వెలిగించండి. ఇలా చేస్తే మీకు అఖండ రాజయోగం కలుగుతుంది. దేవీ నవరాత్రుల్లో దుర్గామాత ఆరాధనకు ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రుల్లో 9 రోజుల పాటు ఉపవాసానికి ప్రత్యేకత ఉంది. తొలి రోజు నుంచి 9వ రోజు వరకు ఉదయం మరియు సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి పూజలు చేయాలి. దుర్గామాత విగ్రహం లేదా ఫోటోను చెక్కపీటపై ప్రతిష్ఠించాలి. అమ్మవారి విగ్రహం ఎడమవైపున శ్రీ వినాయకుని విగ్రహం ఉంచాలి.
అమ్మవారిని ఆరాధించే సమయంలో దుర్గామాత మంత్రాలను పఠించాలి. నవరాత్రుల పూజలో దుర్గామాతకు ఎరుపు రంగు పువ్వులను సమర్పించాలి. అదేవిధంగా ఎరుపు రంగు దుస్తులను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో చివరి దాకా చూసిన వారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.